ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించాలని కోరుతూ 8 అంశాలను ప్రస్తావిస్తూ లేఖ రాశారు. హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తోందన్నారు. ట్రాఫిక్ ఒత్తిడి, ప్రజా రవాణా అవసరాలు పెరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో విస్తరణను అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా ఎంచుకుందన్నారు. ఇప్పటికే మెట్రో ఫేజ్ 1 ని రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ నుంచి 100% వాటా కొనుగోలు చేస్తుందని చెప్పారు. విస్తరణకు అడ్డంకులు తొలగిపోవడంతో ఫేజ్ 2 విస్తరణకు కేంద్రం తక్షణం ఆమోదం ఇవ్వాలని రాష్ట్రం కోరుతోందన్నారు. మొత్తం దాదాపు 122 కిలోమీటర్ల విస్తరణకు దాదాపు 38,595 కోట్ల ప్రాజెక్టుకి జాయింట్ వెంచర్లు చేపట్టేందుకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలన్నారు. మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుకి కేంద్రం తగిన సహకారం అందించాలన్నారు పీసీసీ చీఫ్ మహేష్. మూసీని కేవలం శుద్ధి ప్రాజెక్టుగా కాకుండా నగర పర్యావరణం, ప్రజా ఆరోగ్యం, పర్యాటకం, పట్టణ సుందరీకరణకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టుగా ఎంచుకుందన్నారు. మూసీలోకి చేరుతున్న మురుగునీటిని నియంత్రించడం, నదీ తీరాలను అభివృద్ధి చేయటమే ఈ ప్రాజెక్టు లక్ష్యమన్నారు. కేంద్రం ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని కోరారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు జాతీయ స్థాయి అర్బన్ రివర్ పునరుద్ధరణ ప్రాజెక్టుగా పరిగణించి కేంద్రం త్వరగా నిధులు, అనుమతులు ఇవ్వాలని తెలిపారు. బాపుఘాట్ దగ్గర గాంధీ సరోవర్ ప్రాజెక్టుకి అవసరమైన భూములకు రక్షణ శాఖ అనుమతులు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణ అభివృద్ధికి కీలకమైన రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి కేబినెట్ ఆమోదంతో పాటు ఫైనాన్షియల్ అప్రూవల్ ఇవ్వాలి. దక్షిణ భాగం నిర్మాణానికి అనుమతులు వెంటనే మంజూరు చేయాలి. రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయితే హైదరాబాద్ పై రవాణా ఒత్తిడి తగ్గి చుట్టుపక్కల జిల్లాల్లో పెట్టుబడులు, ఉపాధి, రవాణా సౌకర్యాలు పెరుగుతాయి. రీజనల్ రింగ్ రోడ్డు వెంట ప్రతిపాదనలో ఉన్న రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టుని వీలైనంత తొందరగా చేపట్టాలి. 100% కేంద్రం నిధులతోనే ఈ ప్రాజెక్టు చేపట్టాలి. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు 12 లేన్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ హైవే, హైదరాబాద్ నుంచి బెంగళూరు హై స్పీడ్ కారిడార్ ని అభివృద్ధి చేసేందుకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం చేపట్టేందుకు కేంద్రం చొరవ చూపాలి. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు కొత్త పారిశ్రామిక మండలాలు, ఐటీ క్లస్టర్లు, టౌన్షిప్లు, లాజిస్టిక్ హబ్లు అభివృద్ధి చేసేందుకు వీలుగా రేడియల్ రోడ్లను నిర్మించాల్సి ఉంది. రేడియల్ రోడ్ల నిర్మాణానికి సుమారు 45,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకి తీవ్రమవుతోంది. ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఎలివేటెడ్ కారిడార్లు, జంక్షన్ అభివృద్ధి, ప్రధాన జాతీయ రహదారుల విస్తరణకు నిధులు ఇవ్వాలని కోరారు. భవిష్యత్తు పారిశ్రామిక ప్రపంచం సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, చిప్ డిజైన్, హైటెక్ తయారీపై ఆధారపడుతోందన్నారు మహేష్ కుమార్. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద తెలంగాణకు తక్షణ ప్రాధాన్యం ఇవ్వాలి. ఇప్పటికే కేంద్ర పరిశీలనలో ఉన్న ప్రాజెక్టుకి తుది ఆమోదం ఇవ్వాలని తెలిపారు. తెలంగాణలోని మెట్ట ప్రాంతంకి తక్కువ ఖర్చుతో సాగునీటిని, తాగునీటిని అందించే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకరించాలన్నారు. పెండింగ్ రైల్వే లైన్లకి ఆమోదం తెలపాలి. కొత్త జిల్లాలకు జవహర్ నవోదయ కేంద్రీయ విద్యాలయాలు త్వరగా మంజూరు చేయాలన్నారు. బీజేపీ మంత్రులు, ఎంపీలు ఈ అంశాలపైన మోదీపైన ఒత్తిడి తీసుకువచ్చి వెంటనే అనుమతులు వచ్చేలా చూడాలన్నారు మహేష్ గౌడ్. ఈ అంశాలపైన స్పష్టత ఇస్తేనే తెలంగాణపైన ప్రధాని మోదీకి, బీజేపీకి ప్రేమ ఉన్నట్లుగా భావిస్తామన్నారు. లేకుంటే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ద్రోహులుగా చూస్తారని హెచ్చరించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.